ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? ఏమైందమ్మా? నీరసంగా ఉందంటండి, కళ్ళు తిరుగుతున్నాయంట, పడిపోయేటట్టుందంట, బీపీ డౌన్ అయిందంట. ఏంటండి మీరు మరీ అంటారా? నిజంగానే మీ అల్లరి పిల్లలానే బిహేవ్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ చేసిస్తావా లేదని కూర్చొని ఒకటే గొడవ అనమాట. నన్ను ఇంకా సరే చేసిస్తానుండమ్మా అంటే ఎక్కడన్నా వింటుందండి, చేసేదాకా ఆగుతుందా? ఇక నా కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా, నీరసం వస్తుందమ్మా అని ఒకటే గొడవ చేసేస్తుందండి. టూ మచ్ కదా. ఏంటండి మరి చిన్న పిల్ల కదా, ఈ ఎండలకు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి నీరసం వస్తుంది కదా, కళ్ళు తిరుగుతాయి కదా అంటారు. మీరు ఆమెకు సపోర్ట్ చేయమాకండి గైస్. అసలు సపోర్ట్ చేయొద్దు మీరు మీ అల్లరి పిల్లకి. ఇంకా అసలు చేసేదా గొడవ అనమాట. ఇంక చేసేలోపే ఒక 2-3 మొక్కలు అయితే పొట్టలో పడేసేసింది అనమాట. పాపం చల్లగా ఉండాలంటే పొట్ట, మరి నేను చల్లగా ఉండొద్దా, నేను కూడా తినాలి కదా. అందుకోసమని మనం కూడా ఒక మొక్క పొట్టలో వేసేసి ఇంకా అలా ముక్కలు కట్ చేసేసి అలా మిక్సీ జార్లో వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ అవి వేసేసి పుదీనా వేసేసి నిమ్మకాయ వేసేసి కొంచెం పింక్ సాల్ట్ వేసేసుకొని ఇంకా అలా మిక్సీలో తిప్పేసేస్తే చల్లటి పుచ్చకాయ జ్యూస్ అయితే వచ్చేసిందండి. ఇంక మీ తాగుతుంటే చాలా బాగుందండి. మరి అమ్మ చేసింది కదా, అమ్మ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి అబ్బా మీరే. అమ్మ చేతిలో అమృతంలాగా ఉంటుంది కదా, ఎంత చెత్తగా చేసినా కూడా అదే బాగుంటుంది అనమాట. అంటే నేను చెత్తగా చేస్తాను అనుకోమాకండి, చాలా బాగా చేస్తానండి. చాలా అంటే చాలా బాగుందనమాట. ఎంత టేస్టీగా ఉందో తెలుసా? గ్లాస్ 50 రూపాయలు అంటే ఈజీగా అమ్మేసేయచ్చు అనమాట. కానీ నేను 10 రూపాయలకే ఇచ్చేసేస్తానండి. మీకు కావాలంటే వచ్చేసేసేయండి అబ్బా. చాలా టేస్టీగా ఉంది. ఏంటమ్మా అలా వెళ్ళిపోతున్నావు ఏందో అనుకున్నానండి నేను. ఈమెకంటే డెకరేషన్ చేయాలంటండి. ఎక్కడి నుంచి వస్తుందనండి, ఏం తెలివితేటలో కానీ డెకరేషన్ చేసిస్తే కానీ తాగదంట. తాగేదానికి ఇవన్నీ అవసరం అంటారా? అసలు చూడండి ఎందుకు వెళ్ళిపోతుందో నాకు అర్థం కాలే. సడన్గా ఏమైందా ఏంటో అనుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. పుచ్చకాయ జ్యూస్ చల్లగా ఉంటుంది.